వెల్లెనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ సీఎం రోసయ్య వంగవీటి మోహన రంగాల జయంతి. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్. మాజీ సీఎం కొణిజేటి రోసయ్య వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలను వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, టీడీపీ నాయకులు పాల్గొని కొణిజేటి రోసయ్య వంగవీటి మోహన రంగా చిత్రపటాలకి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మార్కాపురం రోడ్డులోని వంగవీటి మోహన రంగా విగ్రహానికి, నర్సరావుపేట రోడ్డులోని కొణిజేటి రోసయ్య విగ్రహానికి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వంగవీటి మోహన్ రంగారావు గారి 77వ జయంతి సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కిన గారికి, అలాగే బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు, వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఆ రోజు వంగవీటి మోహన్ రంగారావు గారు, వంగవీటి మోహన్ రంగా పేద ప్రజలకి కొండంత అండగా ఉన్నారు. అనేక ప్రజా సమస్యల మీద పోరాటం చేశారు. పేదల పెన్నిదిగా ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా వంగవీటి మోహన్ రంగా గారికి జోహార్లు అర్పిస్తూ, వారి పుట్టినరోజు సందర్భంగా వారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యువత అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలనే కొనసాగించాలని యువతని కోరుకుంటూ, వినుకొండ అభివృద్ధిలో అందరూ కూడా వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు కూడా భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ వారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వంగవీటి మోహన్ రంగా గారికి జయంతి శుభాకాంక్షలు గట్టిగా చప్పట్లు కొట్టి వారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుతున్నా. ఆ పోరాటాల్లో వారు విజయాలు సాధించారు. పేదల్లో ఒక గుర్తింపు, గౌరవాన్ని తెచ్చుకున్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని ప్రజలు ఎప్పుడు మర్చిపోలేరని సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ రోజున ముగ్గురు మహానుభావుల జయంతి వేడుకల్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇందులో మొదటిగా అల్లూరి సీతారామరాజు గురించి మనందరికీ తెలుసు. స్వాతంత్ర సమరయోధులు, 4 బ్రిటిష్ పాలకులకి ఎదురొప్పి అమరుడైనటువంటి గొప్ప నాయకుడు, స్ఫూర్తి ప్రదాత. ఆయన సదా స్మరించుకున్నామని సందర్భంగా తెలియజేస్తున్నా. రెండో వ్యక్తి కొణిజేటి రోసయ్య గారు. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఆయన మనకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ఈ పార్లమెంటు సభ్యుడిగా ఈ నర్సాపేట నుంచి ఆయన పోటీ చేసి గెలుపొంది మనందరికీ సుప్రసిద్ధులైనటువంటి వ్యక్తి. 14 సార్లు ఆర్థిక మంత్రిగా ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా పనిచేసినటువంటి అపార అనుభవం ఉన్నటువంటి గొప్ప నాయకుడు రోసయ్య గారు. అదేవిధంగా రంగా గారు నిత్యం ప్రజల కోసం, పేద ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు రంగా గారు. ఈ ముగ్గురు కూడా ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలని సందర్భంగా తెలియజేస్తూ, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా అన్ని కార్యక్రమాలు అనుకున్న విధంగా ముందుకు తీసుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని నాయకత్వాన్ని బలపరుస్తూ, దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యా సంస్థల బంద్లో భాగంగా ఈ రోజు వినుకొండ నియోజకవర్గంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు పెద్దేటి అభిషేక్ మాట్లాడుతూ, నీట్ పరీక్షను ఒక్కొక్క విద్యార్థి నుండి ₹1,00,000 వసూలు చేసి పేపర్ లీకేజ్ చేశామని బహిరంగంగా చెబుతున్న కేంద్ర ప్రభుత్వం వారిపైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు నీట్ పరీక్షలు రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానాలు ప్రవేశపెట్టారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీట్ పరీక్ష పైన ఏమాత్రం కూడా మాట్లాడడం లేదన్నారు. తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నీట్ పరీక్షలు రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వాతంత్ర సమరయోధులు, మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు ప్రభుత్వ ఆదేశాల మేరకు వినుకొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. వేడుకలకు వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావులు ముఖ్య అతిథులుగా హాజరై అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. నేటి యువత అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ముందుకు నడవాలని కోరారు. పట్న శివారులో ఉన్న చైతన్య స్రవంతి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పెన్షన్లు మంజూరు చేయాలని చైతన్య స్రవంతి వ్యవస్థాపకులు గుమ్మడి వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఈ సందర్భంగా వృద్ధులతో కలిసి స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. తహసీల్దార్ సానుకూలంగా స్పందించి త్వరలో వారికి అన్ని వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. చైతన్య స్రవంతి వ్యవస్థాపకులు గుమ్మడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, తహసీల్దార్ సానుకూలంగా స్పందించి వారిని అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుందని చెప్పడం ఎంతో సంతోషం
సంతోషకరంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా వెల్టూర్ రోడ్లో గుమ్మడి వృద్ధాశ్రమం నుంచి ఒక ముగ్గురు పెద్దవాళ్ళు మా కార్యాలయం రావడం జరిగిందండి. వారికి పెన్షన్ అనేది రావట్లేదని చెప్పి తెలిపిన్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఆధార్ కార్డులు అనేది ఇంకా ఇష్యూ కాలేదండి. ఆధార్ కార్డు రాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి బయోమెట్రిక్స్ అని ఐరిష్ కానీ చేయడానికి వీలు పట్టలేదని చెప్పి వాళ్ళు తెలిపి ఉన్నారు. అదేవిధంగా వాటికి సంబంధించి ఆధార్ సెంటర్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ప్రస్తుతం ఏంటంటే 17 సంవత్సరాల్లో ఉండే వాళ్ళ వరకు ఆధార్ సెంటర్లో ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. అంతకంటే ఎక్కువ ఏజ్ ఉండే వాళ్ళకి ఇక్కడ తీయడానికి వీలు పడదంటున్నారు. వాళ్ళు విజయవాడలో చేస్తారని తెలిపి ఉన్నారు. అదేవిధంగా మరియు వీళ్ళకి రైస్ సంబంధించి కూడా ఇప్పుడు డీలర్తో మాట్లాడడం జరిగింది. ఎండి వ్యాపారం ద్వారా ఈరోజు వాళ్ళకి బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మాది వెల్లటూరు రోడ్లోని గుమ్మడి వృద్ధాశ్రమం. గత 15 సంవత్సరాల బట్టి వృద్ధాశ్రమం నడుపుతున్నాం. మా దగ్గర ఒక హుస్సేన్ పేరేటటువంటి ముసలావిడ 10 ఏళ్ల బట్టి ఉంటుంది. ఆవిడకి పెన్షన్ లేదు, ఆధార్ లేదు. ఆధార్ కోసం వెళితే కళ్ళు ఐరిష్ రావట్లేదని, ఏలుముద్రలు పట్టలేదని 4-5 సార్లు రిజెక్ట్ చేశారు. మరి అదేవిధంగా ఇంకొకళ్ళు వికలాంగులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా రకరకాల సమస్యలతోటి పెన్షన్లు రావట్లేదు. మేము ఈ రోజున గౌరవనీయులైనటువంటి తహసీల్దార్ వినుకొండ తహసీల్దార్ గారిని కలవడం జరిగింది. వారు వెంటనే స్పందించి ఫోన్ల ద్వారానే మాట్లాడి తగు న్యాయం చేస్తామని చెప్పారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి వీళ్ళందరూ కూడా దిక్కుమొక్కులైనటువంటి ఈ వికలాంగులు వీళ్ళందరూ కూడా మరి ప్రభుత్వం సహాయం చేయాలని చెప్పని, అధికారులు సహాయం చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అరవపాల్ ఆదేశాల మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ తాలూకా సర్వసభ్య సమావేశం వైస్ ప్రెసిడెంట్ ఎన్ రవి పర్యవేక్షణలో జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఎస్పి నందు ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. అధ్యక్షులుగా రవి, కార్యదర్శి బి వెంకటేశ్వర్లు, ట్రెజరర్ వి శివగంగ, మహిళా సెక్రటరీగా వజ్రంతో పాటు మరికొందరిని ఎన్నుకున్నారు. ఇంతటితో వినలాను సమాప్తం. తిరిగి రేపటి విలానస్లో కలుసుకుందాం. నమస్కారం.